కంటెంట్స్ మొత్తం చేయడం ఒక ఎత్తు, అంటే నిజ జీవితంలో చేయడం మరొక ఎత్తు. అంటే నిజంగా ఇప్పుడు నిజంగా మన దగ్గర జరిగింది కదా, అరే పక్కింట్లో జరిగింది కదా, మన దగ్గర జరుగుతుంది కదా అనేది ఇట్లా మీరు చేస్తుంటే చూస్తుంటే అర్థమైపోతుంది. డెలివరీ బాయ్ది. సో తను రావడం, మన ఇంట్లో చిరాకు మొత్తం తన మీద, అంటే తొందరగా రావచ్చు కదా, ఎందుకు ఇంత లేట్ అయింది, సో పెన్నుందా అనడం. సో అప్పుడు లాస్ట్లో ఒకటి ఉంది, అంటే తనకి మాటలు రావు, చెవులు వినిపించాయి. కరెక్ట్. సో అంటే మనం ఏంటంటే మన ఫ్రస్ట్రేషన్ మొత్తం వాడి మీద తీసినాం. అవును. సో ఇప్పుడైనా కానీ ఎప్పుడైనా లేట్ వస్తే ఎందుకు లేట్ అయింది అది అని చెప్పేసి మనం అరేతురే కొడతా ఉంటాం, అంటే మర్యాదనే ఇవ్వం. సో ఇట్లాంటి కంటెంట్ కానీ కబ్జాది కూడా, ఇది కబ్జా చేస్తే సో చావు కిందకి వెళ్ళినావు అని అంటే ఆయన చనిపోతే, సో అంటే చూసి రావడానికి వెళ్ళినా, అంటే మనది ఫ్లాట్ తీసుకెళ్ళినా, ఎన్ని కబ్జాలు ఇచ్చినా అవన్నీ తీసుకెళ్ళినా అని చెప్పేసి మీరు అన్నారు. నిజంగా కబ్జాలు చేస్తారు కానీ తీసుకొని వెళ్ళలేరు కదా. సో ఆ మెసేజ్ లాస్ట్ లో ఒక అంటే వాయిస్ వస్తుంది, సో లెటర్స్ పడతాయి, అది వేరే లెవెల్ అసలు నిజం చెప్పాలంటే. ఎందుకు గుర్తుండవు కానీ చాలా బాగా చేసారు అవన్నీ చూస్తుంటే. అంటే ఇట్లాంటి కంటెంట్ ని మళ్ళీ ఇంకో ఆదరిస్తలే, అదొకటి. జనాలకి ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలో భూత పురాణం, వాడి పెళ్ళాం ఎవరితో వెళ్ళింది, వీడి పెళ్ళాం ఎవరితో వెళ్ళింది, వాళ్ళ ఇంట్లో ఏం గొడవలు జరుగుతున్నాయి, సో ఇవి చూస్తున్నారు తప్ప సమాజానికి యూజ్ అయ్యేవి ఏవి చూడట్లేదు. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే మీరు 4 మెంబర్స్ ఇంట్లో, సో అప్పుడప్పుడు అమ్మగారు వస్తారు మీ వీడియోస్లో. సో అంటే మీ పిల్లలు కానీ, మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు పెద్దగా అయిపోయారు నిజం చెప్పాలంటే, పెద్దగా అయ్యారు. అంటే మీ నలుగురు చేస్తూ ఉంటే అంటే చాలా మంది ఎట్లా ఫీల్ అవుతారంటే, సో మన ఇంట్లో కూడా మనం ఇట్లా చేస్తే బాగుండు కదా, సో ఇట్లా ఫీలింగ్ వస్తుంది చాలా మందికి.